ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ హడావుడండి. మన వారం నుంచి చూస్తూనే ఉన్నాం. గూగుల్ కంపెనీ అమరావతికి వస్తా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు చొరవతో ఆంధ్రప్రదేశ్‌లో వస్తాందని చెప్పేసి హడావుడి జరుగుతా ఉంది. ఆ హడావుడిలో ఏమాత్రం అబద్ధం లేదు. అంతా నిజమే. అయితే మరో అడుగు ముందుకేసి అది ఎక్కడ, ఏమిటి, ఎలా, ఏ ప్రాంతంలో వస్తాందన్న విషయం కూడా ఇప్పుడు అప్డేట్ వచ్చింది. మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌కి ఐటీ రంగంలో మళ్ళీ పునాదులు వేయాలనే లక్ష్యంతో కొత్త దిశగా ముందు అడుగు పడిందని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో గూగుల్ పేరైతే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే గూగుల్ ప్రతినిధులు రాజధాని పరిధిలో సందర్శనం చేయడం, కొన్ని కీలక భూములను పరిశీలించడం ఇందుకు మద్దతుగా మారింది. అయితే తూళ్లూరు మండలంలోని అనంతవరం నెక్కల్లు మధ్యలో ఉన్న 143 ఎకరాల భూమి గూగుల్ ప్రజల దృష్టిని ఆకర్షించినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతానికి సౌలభ్యం, గ్లోబల్ కనెక్టివిటీ, మౌలిక వసతులు బలంగా ఉండడంతో ఇది ప్రాజెక్టుకు అత్యంత ఉత్తమమైన ఎంపికగా కనిపిస్తుంది. దీనిపై అధికార వర్గాలు కూడా సానుకూలంగా స్పందించాయి. విషయం ఏంటంటే రాబోయే అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడబోయే రైల్వే స్టేషన్ మరియు కొత్తగా ఏర్పాటయ్యే బస్ స్టేషన్లలో ఒక బస్ స్టాండ్ దానికి దరిదాపుల్లోనే ఉంటుంది. ప్రయాణికులకు కనెక్టివిటీ దగ్గరగా ఉంటుందని చెప్పేసి గూగుల్ ప్రతినిధులు ఆ స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ గూగుల్ గ్లోబల్ డేటా హబ్ను ప్రారంభించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్టు ప్రారంభం అయితే ఇది అమరావతికి మాత్రమే కాదు, రాష్ట్రానికి కూడా కీలకంగా మలుపుగా మారనుంది. వేలాది ఉద్యోగాల సృష్టి, ఐటీ రంగంలో ఉన్న యువతకు అవకాశాలు అనివార్యంగా పెరుగుతాయి. ముఖ్యంగా డేటా సెంటర్ల విస్తరణ, డిజిటల్ సేవల అభివృద్ధికి ఇది మంచి బలం చేకూరుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని తెలుస్తూ ఉంది. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అయితే దొరికింది. భూమి విషయంలో కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అమరావతిలో గూగుల్ అడుగుపెట్టడం రాష్ట్ర అభివృద్ధికి కొత్త గమ్యాన్ని చాటుతుందని చెప్పాలి. మొత్తానికి ఏదేమైనా ఈ గూగుల్ కంపెనీ అమరావతిలో అడుగుపెట్టడంలో మరొక అప్డేట్లో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా నాకు తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.